శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణాన్ని సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 5 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. హైవేపై ట్రాక్టర్ లోడ్తో వేగంగా వెళ్తున్న కంటైనర్ను ఓ కారు వెంబడిస్తూ వచ్చింది. ఇదే క్రమంలో కంటైనర్ను ఓవర్టేక్ చేసిన వ్యక్తులు కంటైనర్కు అడ్డంగా కారును ఆపారు. దీంతో కంటైనర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అయితే అప్పటికే వేగంగా వస్తున్న మరో కారు కంటైనర్ను వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6గురిలో 5 విద్యార్థులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ మీరందరూ ఎవరు? మీరు అవతలకి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అవతలకి. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. రైట్ మణికుమార్, చిలకలూరిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లో కంటైనర్ ముందు ఒక కార్ అయితే ఆగింది. అంటే యాదృచ్ఛికంగానే ఆగిందా, లేకపోతే కంటైనర్ డ్రైవర్తో మాట్లాడడానికి ఏమైనా అలా కారు ఆపారా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, నిన్న పల్నాడు జిల్లా చిలకలూరిపేట రాత్రి జరిగినటువంటి రోడ్డు ప్రమాద ఘటనలో 5 విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన తెలిసింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి తాజాగా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ప్రమాదం ఎలా జరిగిందనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. నిన్న గుంటూరు నుంచి ఒంగోలు కారులో బయలుదేరారు విజ్ఞానానికి చెందినటువంటి 6 విద్యార్థులు. అయితే చిలకలూరిపేట గణపురం ప్రాంతం బైపాస్ మీద ముందు వెళ్తున్నటువంటి ట్రాక్టర్ లోడ్తో వెళ్తున్నటువంటి భారీ కంటైనర్ను వెనక నుంచి బలంగా ఢీకొట్టిన పరిస్థితి. అయితే ఈ ఘటనలో 4 విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. అయితే 2 విద్యార్థులకు తీవ్ర గాయాలు అయితే ఒక విద్యార్థి మార్గ మధ్యలో చనిపోయి మరొక విద్యార్థికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను చూస్తే ఒక కారు ట్రాక్టర్ల లోడ్తో వెళ్తున్న కంటైనర్ ను వేగంగా నుంచి వచ్చినటువంటి ఒక కారు సడన్ గా ముందుకు వెళ్లి అక్కడ ఆపే ప్రయత్నం చేశారు. అయితే ముందుకు వచ్చినటువంటి కారును చూసి కంటైనర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. సడన్ బ్రేక్ వేయడంతో లారీని సక్సెస్ నిలువరించే ప్రయత్నం చేస్తుండగానే వెనక నుంచి స్విఫ్ట్ కారు బలంగా వచ్చి కంటైనర్ ఢీకొట్టింది. బలంగా వచ్చి ఢీకొట్టడంతో కారు అంతా కూడా పూర్తిగా కంటైనర్ కిందకి తెచ్చుకుపోయి నిగ్గులు చేసింది. కారు అంతా కూడా పూర్తిగా తునాతునకలు అయిపోయిన పరిస్థితి మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఏ విధంగా ఘటన జరిగింది అనేది అయితే ఒకసారి మన విజువల్స్ లో కూడా క్లియర్ అవుతుంది. అయితే ఈ కారు ఏదైతే కంటైనర్ ను ఆపడానికి ప్రయత్నించే కారు అవుతుందో అది ఆర్టీఓ అధికారుల కారుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కారు ఎందుకు అని నిజంగా ఆర్టీఓ అధికారులు లేదంటే ఎవరైనా కారు ముందుకు వెళ్లి నిర్వహించే ప్రయత్నం చేస్తారో అనేది అయితే తెలియాల్సింది. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం అదే ఈ హైవేల మీద వెళ్ళేటప్పుడు ఈ విధంగా కారు ఆపడం అయితే సాధారణంగా ఎక్కడ కూడా జరగదు. కానీ ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ చూస్తే కనుక ఒక కారు అతివేగంగా వచ్చి కంటైనర్ ముందు ఆగటం, సడన్ గా లారీ బ్రేక్ వేయటం, వెనక నుంచి కారు ఢీకొట్టడం ఇదంతా ఒక యాదృచ్ఛికంగా జరిగిపోయిన పరిస్థితి తెలుస్తూ ఉంది. ప్రతి కంటైనర్ సంబంధించి ఆపడానికి ప్రయత్నించిన కారు ఏదైతుందో అది నిజంగా ఆర్టీఓ అధికారులుగా లేదంటే ఎవరైనా యాదృచ్ఛికంగా ఆపడానికి ప్రయత్నించారనైతే పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఏదైతే ఘటనలో మృతి చెందినటువంటి 5 విద్యార్థులకు సంబంధించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు చేరుకున్న చిలకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సంబంధించినటువంటి మృతదేహాలకు సంబంధించిన పోస్ట్ మార్టం జరుగుతుంది. మరొక విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఘటన మొత్తానికి అయితే పూర్తి వివరాలు అయితే నిజంగా ఆపినటువంటి కారు ఆర్టీఓ అధికారులు అయితే పూర్తిగా కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే 5 స్థానాలు దానిలో పరిస్థితున్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు, థ్యాంక్ యూ మణికుమార్.